కన్నడ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ముద్దుగుమ్మలు తెలుగు బుల్లితెర సీరియల్స్లో నటిస్తూ భారీ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి కూడా అడుగుపెట్టి తమ స్ట్రాటజీతో మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో యష్మి గౌడ కూడా ఒకరు. తెలుగు చక్కగా మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ని మెప్పించింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన యష్మి గౌడ 12 వారాలు హౌస్లో ఉండి తన గేమ్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసింది. 12వ వారం ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే యష్మి గౌడ బిగ్ బాస్ షోలో 12 వారాలకు గాను ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వారానికి 2 లక్షల చొప్పున ఒప్పందంతో హౌస్లోకి అడుగుపెట్టిన యష్మి మొత్తం 12 వారాల పాటు హౌస్లో ఉంది. కాబట్టి వారానికి 2 లక్షల చొప్పున 12 వారాలకి 24 లక్షల రూపాయలని సొంతం చేసుకుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఏడాది పాటు సీరియల్స్లో నటిస్తే రాని అమౌంట్ కేవలం 3 నెలల్లోనే బిగ్ బాస్ ద్వారా అందుకుంది యష్మి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.